హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 54వ భాగం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే జస్ట్ ఓ లైక్ ఇవ్వండి, అలాగే ఓ చిన్న కామెంట్ పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హెల్త్ కొంచెం అప్సెట్ అయినందువల్ల స్టోరీ కొంచెం అటు ఇటుగా ఇస్తున్నానండి. కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతున్నాను. బాగా హెడేక్ వస్తుంది ఫోన్ పట్టుకుంటే. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 54వ భాగం. ఇంట్లో పూజ పూర్తయి డిన్నర్ అయ్యాక ఎక్కడికో తీసుకువెళ్తున్న విరాట్ని ఎక్కడికి బావా అని అడుగుతుంది నైనిక. నోరు మూసుకొని నేను తీసుకువెళ్ళిన దగ్గరికి రా, ఎందుకు నీకు అంత ఆరాటం అని అన్న విరాట్ మాటలకి అలిగి కామ్గా కళ్ళు మూసుకొని కూర్చుంది. నవ్వుకుంటూ ఆమె నడుము పట్టుకొని తన దగ్గరకు లాక్కొని ఎర్రబడ్డ చెక్కిల మీద ఒక ముద్దు పెట్టి ఇలా గుడ్గాల్లా కూర్చో అన్నాడు. కోపంగా అతని వైపు చూసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది. చిన్నగా నిద్రలోకి జారుకొని విరాట్ భుజం మీద వాలిపోయింది. కాసేపటికి వాళ్ళు చేరాల్సిన ప్లేస్కి వచ్చారు. ఆమె చెంప మీద చిన్నగా గాలి ఊదుతూ నైని అన్నాడు మృదుమధురంగా ఆమె చెవిలో. అని కొంచెం కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అక్కడ ఉన్న అందమైన గెస్ట్ హౌస్లోకి తీసుకొని వెళ్ళాడు. కారు షెడ్లో పెట్టి అక్కడ ఉన్న బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు డ్రైవర్. లోపలికి వెళ్ళి సోఫాలో పడుకోబెడుతుండగా మెలకువ వచ్చింది నైనికి. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అయోమయంగా చూసింది. ఆ గెస్ట్ హౌస్ మొత్తం అందంగా డెకరేట్ చేసి ఉంది. బావా, ఎక్కడికి వచ్చాం అంది కళ్ళు నలుముకుంటూ. సరిగ్గా కళ్ళు తెరిచి చూడు అన్నాడు విరాట్. మెలకువ తెచ్చుకొని చుట్టూ చూసింది. ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఓ, ఇది మామిడి తోటలో గెస్ట్ హౌస్ కదా అంది హ్యాపీగా. ఆ గెస్ట్ హౌస్ అంటే నైనకి చాలా ఇష్టం. అవును, నీకు బాగా ఇష్టమైన గెస్ట్ హౌస్. ఇక్కడే మన ఫస్ట్ నైట్. హ్యాపీనా అన్నాడు. అంటూ సిగ్గుపడింది. ఇంకా తమరు లేచి రెడీ అయితే స్టార్ట్ చేద్దాం అన్నాడు చిలిపిగా కన్నుగీటుతూ. సిగ్గుపడుతూ తలదించుకున్న నైనికతో నీ సిగ్గుతో నన్ను చంపకే బాబు అంటూ నైనిక పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అవ్వు 1 మినిట్ అని లేచి బయటకు వెళ్ళి కారులో ఉన్న బ్యాగ్ తెచ్చి నైనిక చేతికిచ్చాడు. ఏంటివి అంది. స్నానం చేసి అలాగే వచ్చేస్తావా ఏంటే రూమ్లోకి? తర్వాత ఎలాగో తీసేస్తాననుకో, కానీ ముందైతే కట్టుకోవాలిగా. అసలే సిగ్గుకి బ్రాండ్ అంబాసిడర్వి నువ్వు అన్నాడు ఆమె వైపు చిలిపిగా చూస్తూ. అయ్యో రామా, బావ ఇచ్చిన డ్రెస్ సంగతి మర్చిపోయాను. నాకైతే అస్సలు గుర్తులేదు. అమ్మ అదే పంపించిందో ఇంకేదైనా పంపిందో అనుకుంటూ బ్యాగ్ తీసి చూసింది. ఫస్ట్ నైట్ కోసం బావ కొన్న అదే వైట్ శారీ, దాని మీదకి కొన్న డైమండ్ సెట్ అందులో ఉన్నాయి. అమ్మయ్యా అనుకొని కింద ఉన్న గెస్ట్ రూమ్లోనే బాత్రూంలోకి వెళ్ళింది. విరాట్ పైకి వెళ్ళాడు రెడీ కావటానికి. విరాట్ రెడీ అయి కిందకి వచ్చేటప్పటికి స్నానం చేసి వచ్చి చీరతో కుస్తీ పడుతూ ఉంది నైనిక. అది మెత్తగా మరీ జారిపోతున్నట్లుగా ఉంటే అస్సలు కుదరటం లేదు కట్టుకోవటం. కుచ్చెళ్ళు పోస్తూ ఉంటే జారిపోతున్నాయి. పిసుకు వస్తుంటే అబ్బా, ఏదైనా డ్రెస్ తెచ్చుకుని ఉంటే బాగుండేది అనుకుంది. అయ్యో, బావ అంత ఇష్టంగా కొన్నాడు, కట్టుకోకపోతే ఎలా అనుకుంది మళ్ళీ అంతలోనే. విరాట్ వచ్చి డోర్ తీశాడు. నయనక చీర కట్టుకునే హడావుల్లో చూడలేదు. శ్రీకృష్ణుడి ఫోజులో దర్వాజాకి ఆనుకొని నిలబడి ఆమె సర్కస్ ఫీట్లు చూస్తూ ఉన్నాడు. అందుకే మరి పెద్దవాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ నేర్చుకోవాలి అని చెప్పింది అన్నాడు విరాట్. ఆ మాట వినిపించటంతో చీరంతా గుండెల దగ్గర పట్టుకొని చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. బావా అంది నీరసంగా మొహం పెట్టి. ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు. ఈ శారీ చాలా మెత్తగా జారిపోతూ ఉంది, నాకు కుదరటం లేదు కట్టుకోవటం అంది. మరి నేను కట్టనా అన్నాడు. నాకే రావటం లేదు, నువ్వు కడతావా? నీకు వచ్చా అంది. వచ్చినట్లు కడతాను, లేకపోతే ఇలాగే వస్తావా ఫస్ట్ నైట్ రూమ్లోకి?
కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకోవాలి కదా గుర్తుగా. ఇలాగే వస్తానన్నా నో అబ్జెక్షన్. ఛీ, ఇలా ఎవరైనా వస్తారా అని. సరేరా కట్టు, నాకు రావటం లేదు అంది. అన్నిటికీ ఏడవమంటే ఏడుస్తావు, ఇలాంటివి నేర్చుకోవచ్చుగా ఆ ఏడుపు కాకుండా అన్నాడు. ఏడుపేమీ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అది హ్యూమన్ ఎమోషన్. అయినా నాకు వచ్చి కూడా శారీ కట్టుకోవటం, కానీ ఈ శారీనే రావటం లేదు. నువ్వు కావాలనే కొన్నావు కదూ ఇలాంటి శారీ అంది. అవునే, ఫస్ట్ నైట్ రోజు 1 గంట టైం వేస్ట్ చేసి నీకు శారీ కడతా కూర్చుందామని ఇది కొన్నాను అని ఆమె చేతిలోంచి చీర లాక్కున్నాడు. గబుక్కున గుండెలకు చేతులడ్డు పెట్టుకుంది. అబ్బా వేషాలో, నేనేదో ఈరోజే చూస్తున్నట్టు అన్నాడు ఆమె చెంప మీద గిల్లి. అతను చీర కడుతుంటే అతని చేతులు ఎక్కడెక్కడో తగిలి నైనకకి ఒళ్ళంతా ఎలాగో ఉంది. కానీ తప్పదు, తనకు రావటం లేదు. అయినా ఎవరు, బావేగా అనుకొని అడ్జస్ట్ అయిపోయింది. ఓ అరగంట పైన తిప్పలు పడి ఎలాగో మొత్తానికి అయితే చీర కట్టాడు. అప్పుడు వచ్చింది నైనక్కి అనుమానం. సిగ్గెట్టిపోయిందో మరి. బావా, నీకు చీర కట్టడం ఎలా వచ్చు? ఇంతకుముందు ఎవరికైనా కట్టావా? చాలా బాగా కట్టావుగా అంది. అదా, నిన్న మీ బ్యూటీషియన్ వచ్చి కట్టింది కదా నీకు శారీ. అలా నేను కూడా శారీస్ కట్టడానికి వెళ్తుంటాను, అలా వచ్చిందన్నమాట అన్నాడు. నీకు అంతా వెటకారమే, చెప్పు బావా అంది అనుమానంగా చూస్తూ. అబ్బో పర్లేదే, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు అన్నాడు. ముందు నువ్వు చెప్తావా చెప్పవా? నీకు అసలు ఇలాంటివి రావు, నువ్వు పట్టించుకోవు కూడా. మరి ఇంత బాగా ఎలా కట్టావు అంది. ఓ చూపు చూసి బాక్స్లోంచి జ్యువెలరీ తీసి పెడుతున్నాడు విరాట్. బావా ప్లీజ్ చెప్పు, లేకపోతే నా మైండ్లో ఇదే రన్ అవుతూ ఉంటుంది అంది ఏడుపు మొహం పెట్టి. ఈరోజు కనుక ఏడ్చావంటే, ఆ కంటలోంచి నీళ్లు వచ్చాయి అంటే నిజంగానే గుడ్లు పీకేస్తా అన్నాడు సీరియస్గా. మరైతే నువ్వు చెప్పు అంది. ముద్దు, నీకోసమే నేర్చుకున్నానే, నీకెలాగూ రాదు కదా, ఇలా ఎప్పుడో అవసరం అవుతుందని ముందు జాగ్రత్తగా నేర్చుకున్నాను అన్నాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అంది ఇంకా అనుమానంగా. అత్త దగ్గరైతే కాదు, అత్త దగ్గరైతే ఇప్పటికే నా మీద జోకులు వేసేది, ఇంకెవరి దగ్గర అంది. ఆమె నెత్తి మీద ఒకటి మొట్టి, బట్టల షాప్లో బొమ్మలకి కడతారు కదా వాళ్ళ దగ్గర. తీరిందని అనుమానం, ఇంకా ఏమైనా అడగాలా అన్నాడు. నాకేం నీ మీద అనుమానం లేదు, జస్ట్ క్యూరియాసిటీ అంతే అంది. ఆహా, నిజమా? జస్ట్ క్యూరియాసిటీ అంతేనా? రా, రూమ్లోకి రా, నా క్యూరియాసిటీ కూడా చూపిస్తా అన్నాడు. నిజంగా బావా, నేను నిన్ను అనుమానిస్తానా ఎక్కడ నేర్చుకున్నావు అని? అంతే కదా అడిగాను అంది అమాయకంగా. నేను కూడా ఇన్ని రోజుల నుంచి ఈ అమాయకత్వం నిజం అనుకున్నాను, కానీ కాదని ఈరోజే తెలిసింది. చీర కట్టుకోవటం రానట్టు నటించి నాతో చీర కట్టించుకొని మళ్ళీ నా మీద డౌటా? నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదు నువ్వు అన్నాడు కార్నర్ స్మైల్ ఇస్తూ. ప్రామిస్ బావా, నేనేం నటించలేదు, ప్రామిస్గా నాకు ఈసారి కట్టుకోవటం కుదరలేదు అంది. ఏడ్చావులే, అర్ధరాత్రి అవుతుంది, ఇంకా కబుర్లు చెప్తూ కూర్చుంటావా? ఇద్దరం కలిసి వెళ్దామా రూమ్లోకి? లేకపోతే నీ తొక్కలో ఐడియాలు ఏదో ఉంటాయిగా, నేను ముందు వెళ్ళి వెయిట్ చేస్తుంటే పాల గ్లాస్ పట్టుకొని వయ్యారంగా శోభనం పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ వస్తావా అన్నాడు చిలిపిగా ఆమెను చూస్తూ. నువ్వు వెళ్ళి కూర్చుంటే నన్ను తీసుకురావటానికి ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇద్దరం కలిసే వెళ్దాంలే అంది డల్గా. ఏంటి, రూమ్ దగ్గరకు ఎవరైనా తీసుకురావాలా? ఏం పాపం నడవలేవా? లేకపోతే రూమ్ నీకు తెలీదా అన్నాడు. అలా కాదు బావా, నీకు తెలీదు. నువ్వు రూమ్లో కూర్చొని ఉంటే ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అందరూ జోక్స్ వేస్తూ ఆటలు పట్టిస్తూ అమ్మాయిని తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పి లోపలికి తోసి అందరూ గట్టిగా నవ్వుతారు. చాలా మూవీస్లో చూశాను నేను, అలానే చేస్తారేమో అనుకున్నా. నువ్వేమో ఇలా చేశావు, ఎవరూ లేకుండా ఒంటరిగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు అంది. ఇందాక పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని రావాల్సింది కదా ఇక్కడికి. మన పక్క రూమ్లో వాళ్ళు పడుకునేవాళ్ళు,
అరెరే, తప్పైపోయిందే అన్నాడు. వాళ్ళెందుకు పడుకుంటారు? నన్ను రూమ్లోకి పంపించాక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి అంది మూతి తిప్పుకుంటూ. ఎందుకే, విజయవాడ అంతా మైకి పెట్టి చెప్పించాల్సిందిగా మనం ఫస్ట్ నైట్ చేసుకుంటున్నామని. మొన్న సంగీత్లా ఫస్ట్ నైట్ ఫంక్షన్ అని పెద్ద ఫంక్షన్ చేయాల్సింది. అప్పుడు ఇంకా బాగుండేది కదా అన్నాడు. నీ వెటకారం చాలే, నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది. అలా ఎందుకు చెప్తారేంటి అందరికీ అంది. మరి తమరేగా ఇప్పుడు చుట్టూ ఎవరూ లేరని తెగ బాధపడిపోతున్నారు. రారా, ఆ జోక్స్ ఏదో నేను వేస్తా లేరా, వాళ్ళు చెవిలో ఏం చెప్తారో నేను చేసి చూపిస్తా అన్నాడు. అదేం కాదు, నాకు ఆ మూవీస్లో చూసినప్పుడల్లా ఒక డౌట్, వాళ్ళు చెవిలో ఏం చెప్తారా అని పిచ్చి క్యూరియస్గా ఉండేది. సరే, నా ఫస్ట్ నైట్ రోజున తెలుస్తుంది కదా అనుకున్నాను. ఆ అవకాశం లేకుండా చేశావు అని దీర్ఘంగా నిట్టూర్చింది. సర్లే, మా ఫ్రెండ్స్కి పెళ్ళైనప్పుడు వాళ్ళనైనా అడగాలి అంది. కర్మే కర్మ, నీలాంటి ముద్దును చేసుకున్నాను చూడు. అరగంట నుంచి సోది పెట్టి ఇక్కడే చంపుతున్నావు అన్రొమాంటిక్ ఫెలో. ఫస్ట్ నైట్ మాట్లాడుకునే మాటలేనా ఇవి? సిగ్గు లేకుండా ఊర్లో వాళ్ళందరినీ వెంట వేసుకొచ్చుకుంటుందట అని అరిచి, ఎందుకు వీడియో తీపించి పబ్లిష్ చేద్దాంలే అన్నాడు. చీచీ, నేను అలా అనలేదు బావా అని ఏదో అనబోతుంటే, ఇంకా నోరు తెరిచావంటే చంపేస్తా, వదిలేస్తే ఇలానే సోది చెప్పి ఇక్కడే తెల్లారేటట్లు చేసేలా ఉన్నావు అని నైనకను ఎత్తుకొని భుజం మీద వేసుకొని పైకి తీసుకొని వెళ్ళాడు. దించు బావా, నేను నడుస్తాను అంది. ఏమీ అవసరం లేదు, నోరు మూసుకొనిరా చాలు, తిక్కలేపుతున్నావు ఇందాకటి నుంచి అన్నాడు. అయ్యో బావా, నేను నోరు మూసుకొని ఉంటే మగపిల్లలు పుడతారంట, భారతం వెళ్ళలేదా నువ్వు అంది. నీకు దండమే, ఇప్పుడు భారతం చెప్తావా ఏంటి కొంపతీసి అన్నాడు ఏడుపు గొంతుతో విరాట్. నీకు తెలీదా? అయితే చెప్తాను. అది అని ఏదో చెప్పబోయింది. ఇంకా నోరు ఎత్తావంటే కుట్టేస్తా అంటూ అలాగే రూమ్లోకి తీసుకెళ్ళి ఎత్తి బెడ్ మీద పడేశాడు. ఆ ఉదుటికి బెడ్ మీద ఉన్న గులాబీ రేకులు, మల్లెలు అంతెత్తున ఎగిరి నైనిక మీద పూల వర్షంలా పడ్డాయి. అమ్మా, నా నడుము విరగ్గొట్టావుగా. అబ్బా, ఇంకా ఈరోజు ఫస్ట్ నైట్ ఎలా అంది నడుము పట్టుకొని సాడ్ ఫేస్ పెట్టి. నడుము నేను సరిచేస్తాలే, మల్లెపూల బెడ్ మీద వేస్తే నీకు నడుము విరిగిందా? నేనేమైనా కింద ఫ్లోరింగ్ మీద వేశానా నిన్ను అంటూ తను కూడా ఆమె మీద పడ్డాడు. ఏంటి బాబా ఇది, రూమ్ ఎలా ఉందో, బెడ్ ఎలా డెకరేట్ చేశారో కూడా చూడనివ్వలేదు. ఈ బెడ్ మీద సెల్ఫీ తీసుకుందామన్నావుగా, అంతా చెడగొట్టేశావు అంది బొంగమూతి పెట్టి. ఆ మూతి అలా పెట్టి నా మతి పోగొడుతున్నావే నువ్వు అంటూ కింద పెదవిని పట్టుకొని ముందుకు లాగి చిన్నగా కురికాడు. అబ్బా బావా, ఫస్ట్ బైట్స్తో మొదలు పెట్టాలా అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు. హా బావా, మర్చిపోయాను, పాలు తీసుకుని రాలేదు, కిందికి వెళ్ళి తెస్తాను, కిచెన్లో ఉన్నాయేమో అంది. అన్నీ ఇక్కడే ఉన్నాయిలే, మనం వెతుక్కోలేమని ముందే అరేంజ్ చేసినట్లున్నారు అని ఫ్లాస్క్ చూపించాడు. అక్కడ టేబుల్ మీద స్వీట్సు, ఫ్రూట్సు, వాటితో పాటు గ్లాసులో పాలు, దాని పక్కనే గ్లాసు అన్నీ అరేంజ్ చేశారు. బాగా అరేంజ్ చేశారు కదా, స్వీట్ తింటావా బావా అంటూ అక్కడ ఉన్న స్వీట్ తీసి విరాట్ నోట్లో పెట్టింది. దాన్ని అలాగే ఆమె నోటికి అందించి 50-50 అన్నాడు. స్వీట్ ఆమె నోటికి అందిస్తూ ఆమె పెదవులను తను అందుకున్నాడు. నాకు ఈ స్వీటే నచ్చింది అంటూ సిగ్గుపడుతూ, ఒక్క నిమిషం ఉండు బావా, పక్కకి జరుగు అంటూ బెడ్ మీద నుంచి లేచి పాలు గ్లాసులో పోసి విరాట్కి ఇచ్చింది. ఇప్పుడు వద్దులే, తర్వాత తాగుదాం అని పక్కన పెట్టబోతుంటే, కాదు బావా, ఇప్పుడే తాగాలి, అందుకే కొంచెమే పోసానులే అని అతని కాళ్ళకి నమస్కరిస్తుంటే, ఏయ్ ఏంటి ఇది, పిచ్చా నీకు, ఏంటి తిక్క పనులు అన్నాడు విరాట్. ఇలాగే చెయ్యాలి, అయినా నీ కాళ్ళేగా, పట్టుకుంటే తప్పేముంది అంది. అయితే నేను కూడా నీ కాళ్ళు పట్టుకుంటాను రా, తప్పేం లేదుగా, ఇక్కడ ఇద్దరం సమానమే, ఈ అమ్మమ్మ పనులు మానుకో అని కసురుకొని, ఇది కూడా సినిమా ప్రావీణ్యమేనా అన్నాడు. కాదు, నాని చెప్పింది ఇలా చేయమని
అని చెప్పింది. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఇలాంటి తిక్క పనులు చేయకు, నాకు తిక్క రేగుతుంది అన్నాడు. తిక్క పనులేముంది, నిన్న మ్యారేజ్ కాగానే అందరి కాళ్లకు నమస్కారం చేయలేదా మనము, తప్పేముంది అంది. వాళ్ళు పెద్దవాళ్ళు, మనల్ని కన్నవాళ్ళు, మనల్ని కన్నవాళ్ళు, వాళ్ళని కన్నవాళ్ళు. మనం పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడుతున్నాం కనుక వాళ్ళ ఆశీస్సుల కోసం వాళ్ళ కాళ్ళకి నమస్కరించాం, అది వేరు అన్నాడు. ఏమీ కాదు, ఇది కూడా అంతే. ఇప్పుడు కూడా మనిద్దరం పరిపూర్ణమైన భార్యాభర్తలుగా లైఫ్ మొదలు పెట్టబోతున్నాం. అందుకే నాకంటే పెద్ద కదా నువ్వు, అందుకని నీకు నమస్కారం పెట్టాను, తప్పేముంది అంది. ఇద్దరం కలిసే కదా లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం, మరి నేను కూడా నీకు పెడితే తప్పేముంటుందిలే, పెట్టనా అన్నాడు. అయినా ఈరోజు ఏమైంది నీకు, నేనటి నుంచి మూడీగా ఉండి అలా బిహేవ్ చేస్తున్నావు అని దూరంగా తీసుకొస్తే మరీ అతిగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా అయితే అలానే మమ్మీ వాళ్ళు చెప్పిన ముహూర్తం కూడా దాటిపోతుంది అన్నాడు. ఏమీ దాటిపోవటం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకే ఇప్పటి వరకు నిన్ను ఆపాను అంది తల వంచుకొని. అమ్మో, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయే, ఎన్నాళ్ళ నుంచి తింగరదాని అనుకుంటున్నాను. ముహూర్తం అని చెప్తే ఊరుకోనని ఎంత బాగా ట్రాప్ చేశావే నన్ను, గంట నుంచి గుండెలు తీసిన బంటువే నువ్వు అన్నాడు ఆశ్చర్యంగా. సారీ బావా, ఏమీ అనుకోకు. నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు అమ్మ ఫోన్ చేసి చెప్పింది, అప్పుడు టైం బాగా లేదని పంతులు గారు ఫోన్ చేసి చెప్పారట. ఇందాకేదో పొరపాటుగా చెప్పాను, 11 గంటల వరకు ఆగమని. నీకు ఆ మాట చెప్తే నువ్వు ఆగవు, గాడిదే హగ్గేం కాదు అంటావు, అందుకే ఇలా ఆపాను. సారీ బావా, ఇంకా నీ ఇష్టం అంది సిగ్గుపడుతూ తల వంచుకొని. అతను చేయి పట్టుకొని లాగాడు. వచ్చి అతను ఒడిలో పడింది. పాలు తను కొంచెం తాగి మిగిలినవి ఆమెకు పట్టించాడు. హ్యాపీనా అన్నాడు. అంది. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా నీ సాంప్రదాయాలు, ఉంటే చెప్పు, మధ్యలో బ్రేక్ వేయకు అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ. ఆమె నుంచి వస్తున్న సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఐ లవ్ యూ రా అన్నాడు. లవ్ యూ టూ బావా, నీకు ఈ మాట చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంది అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి. ఎలా ఉంది ఈసారి అంది. చాలా అంటే చాలా బాగుంది, ఏంజల్లా ఉన్నావు ఈ వైట్ శారీలో, నేను చాలా ఊహించుకున్నాను, నన్ను డిసప్పాయింట్ చేయలేదు నువ్వు, నా ఊహకు మించి ఉన్నావు అన్నాడు ఆమె కంఠం మీద ముద్దు పెడుతూ. నాలుకతో సున్నాలు చుడుతున్నాడు కిలకిలా నవ్వుతూ. చక్కిలిగిలి బావా అంది. నేను కొన్న నెక్లెస్ నాకే గుచ్చుకుంటుంది అంటూ దాన్ని తీసి టేబుల్ మీద పెట్టాడు. భుజం మీద ముద్దు పెడుతూ పెదవులతో పైటను తప్పించాడు. ఆమె ఎదపైన ఓ ముద్దు ఇచ్చాడు. భారంగా ఊపిరి పీలుస్తుంటే లయబద్ధంగా కదులుతున్న ఆమె హిమగిరులను చూసి బ్లౌజ్ పై నుంచే చిన్నగా కొరికాడు. ప్రతిగా ఆమె నుంచి చిన్న మూలుగు వచ్చింది. అతని తలని బలంగా తన ఎదకేసి హత్తుకుంది. ఆమెను బెడ్ మీదకు చేర్చి నెలవంక లాంటి ఆమె నడుము వంపులో ముద్దులు పెడుతూ, ఏ పార్టీకి ఆ పార్టే, ఇంత అందంగా ఎలా తయారు చేశాడే నిన్ను ఆ బ్రహ్మయ్య, పాపం చాలా కష్టపడి ప్రిపేర్ చేశాడు నేను నా కోసం అంటూ ఆమె నడుము మీద తన పంటిగట్లను ముద్రించాడు. నడుముతో ఆటలాపి నాభి దగ్గరకు చేరుకున్నాడు. సుడిగుండంలా కనిపిస్తున్న ఆమె నాభి అందాలు నా లోతు చూడమని అతన్ని ఉసుగొల్పుతున్నాయి. దాని పక్కనే ఉన్న చిన్న పుట్టుమచ్చ నా వల్లే కదా దానికి అంత అందం వచ్చింది అని వయ్యారాలు పోతున్నట్టుగా అనిపించింది. దాని మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. బావా అంది మత్తుగా. ఆమె నాభి చుట్టూ ముద్దులు పెడుతూ నాలుకతో దాని లోతు ఎంతో కొలవసాగాడు. బావా అంటూ అతని తలని తన పొట్టకేసి గట్టిగా అదుముకుంది. అలసిపోయాడు కానీ
దాని అంతు తేల్చుకోలేకపోయాడు. తల పైకెత్తితే ఆమె మహోన్నత గిరి సంపద మమ్మల్ని కొల్లగొట్టవా అని సవాలు విసురుతున్నట్లుగా అనిపించింది. వాటి దగ్గరకు చేరి చిన్నగా బ్లౌజ్ హుక్స్లు తప్పించాడు. కొంచెం కష్టంగానే. అప్పటి వరకు రవికలో దాగిన ఆమె అందాలు స్వేచ్ఛ వచ్చినట్లుగా బహిర్గతమయ్యాయి. ఆమె ఎడమవైపు ఎద కింద విరాట్ అనే అక్షరాలు నల్లగా మెరుస్తూ ఉన్నాయి. ఆమె ఆకృతికి అందం తెచ్చినట్లుగా ఉంది ఆ పచ్చబొట్టు. దాని మీద కందిపోయేటట్లుగా ముద్దులు పెట్టి, నా బుజ్జిముండను చూసి చాలా రోజులైంది. చూస్తే కంట్రోల్ చేసుకోలేనని అసలు నిన్ను చూడటమే మానేశా అని ఆ పచ్చబొట్టు మీద మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టసాగాడు. ఎంతసేపటికి ఆమె ఒంటి మీద ఉన్న నీ పేరు చూసి మురిసిపోవటమేనా? మమ్మల్ని లొంగ తీసుకొని ప్రణయ యుద్ధంలో ముందుకెళ్లేదేమైనా ఉందా అని తనకి సవాల్ విసురుతున్న ఆమె సమోన్నత శిఖరాలను 2 చేతులతో ఆక్రమించి ముద్దులతో మర్దించి పంటిఘాట్లతో శిక్షిస్తుంటే ఇక తాళలేకపోయింది నైనిక. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ పూర్తిగా తన ప్రేమలో ముంచి ఆమెలో దాగున్న కోరికలను రెచ్చగొట్టి ఆమెలో ఉన్న బిడియం బెరుకు పారదోలాడు. తన పెదవుల తడి ఆమె ఒళ్ళంతా అద్దుతూ శృంగార యుద్ధానికి ఆమెను పూర్తిగా సమాయత్తం చేశాడు. ఆమె అతని చేతులకు తాళలేక బావా అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతుంది. ఈ ప్రక్రియలో మేమెందుకు మీకు అడ్డంగా అని అలిగి వలువలు వారికి దూరంగా జరిగాయి. ఆమెను నడుం పైభాగమే కానీ కిందికి ఎప్పుడూ దృష్టి సారించని విరాట్ ఆమె నగ్న సౌందర్యం చూసి ఏదో అద్భుతం చూసినట్లుగా కాసేపు అలాగే నోరు తెరుచుకొని చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. అతను ఓ స్త్రీని న్యూడ్గా చూడటం ఇదే తొలిసారి. చిన్న తడబాటుకి గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ఫస్ట్ నైట్ సాఫీగా జరిగిందా లేదా? ఇంకా ఏమైనా అడ్డంకులు, తొలిసారి తడబాట్లు ఏమైనా వచ్చాయా? తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ తప్పనిసరిగా వినండి. ఇదండి ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఓ చిన్న కామెంట్ పెట్టండి. అలాగే లైక్ ఇవ్వండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కంఠ.